ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ని చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మన ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్కి మనం లైవ్లో ప్రాణాన్ని పోయొచ్చు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఒక్కసారి మీరు ఈ ట్రిక్ని కనుక చూశారనుకోండి నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మనకు ఇది వర్కౌట్ అనేది కావడం జరుగుతుంది. అయితే చూడండి ఆ ట్రిక్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, మనము మన ఫొటోస్కి లైవ్లో ప్రాణాన్ని పొయ్యాలంటే ఒక చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి మోషన్ పోర్ట్రేట్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి మీరు స్పెషల్ లింక్ ఈ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పేర్లతో ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ నుంచి ఫస్ట్ లింక్ టైటిల్ పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. మీరు మిడిల్ లో ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ట్యాప్ చేయగానే మనకు కంప్లీట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మీరు కావాలనుకుంటే లైవ్ లో మీరు ఫొటోస్ ని తీసుకోవచ్చు, లేదనుకుంటే మీ గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు. కానీ అద్భుతంగా మన ఫొటోస్ కి లైవ్ లో ప్రాణాన్ని ఇవ్వచ్చు అన్నమాట. అయితే చూడండి, దీనికోసం నేను జనరల్ గా నా లైబ్రరీ నుంచి ఏదో ఒక ఫోటోని నేను చూస్ అనేది చేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ నుంచి నేను ఈ ఫోటోని చూస్ అనేది చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎఫెక్ట్స్ ని మనం ఏ విధంగా యాడ్ చేయాలని చూసాను చూడండి ఫ్రెండ్స్. మనకు ఫోటో చూస్ అయిపోయిన తర్వాత మనకు కంప్లీట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మన ఫేస్ ని అదే డిటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కళ్ళు కావచ్చు, అదేవిధంగా నోరుని కావచ్చు. ఆటోమేటిక్గా చేసుకున్న తర్వాత కింద ఓకే ఆప్షన్ చూడండి, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ స్క్రీన్ లో ఆటోమేటిక్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నా ఫోటోలో మీరు చూసుకోవచ్చు, కళ్ళుతో పాటు నా నోరు కూడా ఆటోమేటిక్గా కదలడం జరుగుతుంది చూడండి. ఈ విధంగా మీరు కావాలనుకుంటే మీ ఫొటోస్కి స్మైలింగ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నేను మాట్లాడుతున్నట్టు. ఈ విధంగా అన్నమాట. చూశారుగా ఫ్రెండ్స్. ఇంతే కాకుండా మీరు కావాలనుకుంటే క్రైయింగ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు అన్నమాట. మనం ఏడుస్తున్నట్టు అలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు కావాలనుకుంటే మీరు కోపంలో ఉన్నట్టు ఎఫెక్ట్ కూడా మనం చాలా సింపుల్గా ఇవ్వచ్చు అన్నమాట. చూశారు కదా ఎంత అద్భుతంగా మన ఫొటోస్ని లైవ్లో మనం ప్రాణాన్ని ఇవ్వచ్చు అన్నమాట. చూసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇదే ఫోటోని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా మీరు వీడియో కావాలనుకుంటే వీడియోని కూడా రికార్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీరు ఇక్కడ వీడియో ఆప్షన్ చూడండి, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క వీడియో రికార్డ్ అనేది కావడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే ఎవరికి పడితే వాళ్ళకి సింపుల్గా షేర్ అనేది చేయొచ్చు. పైగా మనం ఏమేమి మాట్లాడుతున్నామో అది లైవ్లో విని ఆటోమేటిక్గా మన ఫోటో మనకే రిటర్న్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు కంప్లీట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ చూడండి, దీనిపై ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మీ గ్యాలరీలో సేవ్ కావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎవరికైనా సెండ్ చేయాలి అనుకుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకి మీ యొక్క ఫోటోని లైవ్ లో ఎఫెక్ట్స్ ఇచ్చి మీరు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి షేర్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైన మన ఫొటోస్ కి ప్రాణాన్ని పోసే అప్లికేషన్. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అంతా లైవ్ లో మీకు ప్రాసెస్ అనేది చూపించాను. మనకు ఈ అప్లికేషన్ ఏ విధంగా వర్కౌట్ కావడం జరుగుతుంది అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.